ఆ అమ్మాయి రాతిని విగ్రహానికి అంటించగానే అందులోంచి ఒక విచిత్రమైన పురుగు బయటకు వచ్చింది. దాన్ని చూసిన అమ్మాయి భయపడింది. అయినా కూడా ఆ పురుగుపై ఒక రకమైన ఆకర్షణ ఆమెకు అనిపించింది. అప్పుడే ఆమె తల్లి ఆమెను పిలిచింది. అయితే రాత్రయ్యేసరికి ఆ పురుగు ఆమెను అనుసరిస్తూ ఇంటికి వచ్చేసిందని అమ్మాయి గమనించింది. అమ్మాయి ఇంకా అర్థం చేసుకునేలోపే ఆ పురుగు ఒక పరిగా మారిపోయింది. ఆ పరి అమ్మాయిని ఒక గుహలోకి తీసుకెళ్లింది. ఆ గుహలోకి వెళ్ళినప్పుడు అమ్మాయి అక్కడ ఉన్న మరో విచిత్రమైన పరిను చూసి భయపడింది. అప్పుడా పరి చెప్పింది, నువ్వు భయపడవద్దు, నేను నీ సేవకురాల్ని. గత జన్మలో నీవు ఒక రాజకుమారివి. అది విన్న అమ్మాయికి నమ్మకం రాలేదు. అప్పుడు పరి చెప్పింది, నీ భుజంపై ఒక చంద్రుని గురించిన గుర్తు ఉంటది. అదే నీ గుర్తు. నీవు మళ్లీ నీ రాజ్యంలోకి చేరాలనుకుంటే పూర్ణిమ రాత్రి లోపల 3 పనులు చేయాలి అని చెప్పి ఒక మాయాజాల పుస్తకాన్ని ఇచ్చింది. ఇది నీకు సహాయం చేస్తుంది అంది. అమ్మాయి వెంటనే ఇంటికి వచ్చి ఆ పుస్తకాన్ని తెరిచి చూసింది. అందులో ఏముంది అంటే, ఒక అతిపెద్ద తాబేలు కడుపులో ఉన్న తాళాన్ని తీసుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఆ అమ్మాయి ఒక దుర్గంధం వచ్చే చెట్టులోకి వెళ్ళింది. అక్కడ నడి మట్టిలో కూరుకుపోయింది. ఆ సమయంలో చాలా పురుగులు ఆమె శరీరంపై పాకుతున్నాయి. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఒక పెద్ద తాబేలు ఆమె ముందున్నాడు. ఇంకా ఏం జరుగుతుందో అమ్మాయి అర్థం చేసుకునేలోపే ఆ తాబేలు తన నాలుకతో ఆమె ముఖాన్ని నక్కేసింది. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆ తాబేలు తనపై ఉన్న పురుగులను తినడానికి అలా చేస్తున్నాడని. అందుకే ఆమె తెలివిగా మాయాజాల క్రిస్టల్ను ఒక పురుగులో పెట్టి ఆ తాబేలు తినేలా చేసింది. ఆ తాబేలు ఆ పురుగును తినగానే బలహీనమవుతూ తనలోని అంతర్గత భాగాలను ఉమ్మేశాడు. తద్వారా అతని శరీరం వేగంగా ఎండిపోయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మాయి వెంటనే ఆ దుర్గంధ లిక్విడ్ నుండి తాళాన్ని తీసేసింది. తర్వాత ఆ పరి రెండవ తాళం కోసం అమ్మాయికి ఒక మాయాజాల చాకును మరియు ఇసుకను